4వ శ్లోకం. హేతే సుఖం కస్తు సమాధినిష్టో జాగర్తికో వా సదసద్వివేకీ కేశత్రవ సంతి నిజేంద్రియాణి తాన్యేవ మిత్రాణి జితాని యాని. 10వ ప్రశ్న. శేతే సుఖం కస్తు అంటే సుఖంగా నిద్రించేటువంటి వాడు ఎవరు? తు సమాధి నిష్ఠో పరమాత్మ భావన యందు నిష్ఠ గలవాడు, సమాధి కలిగినటువంటి వాడు అంటే సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు, వాడే సుఖంగా నిద్రించేటువంటి వాడు, ద్వంద్వాతీత స్థితిలో ఉన్నటువంటి వాడు. జాగర్తికోవా అంటే మెలకుగా ఉన్నటువంటి వాడెవరు? సదసద్వివేకీ అంటే సద్వస్తువు అసద్వస్తువు వీటి పట్ల వివేకము కలిగినటువంటి వాడు. దీన్నే సాధనా చతుష్టయ సంపత్తిలో నిత్యానిత్య వస్తు వివేకము అని చెప్పబడింది. ఆ వివేకంతో ప్రవర్తించేటువంటి వాడే మెలకుతో ఉన్నటువంటి వాడు. కేశత్రవ సంతి శత్రువులు ఎవరు? నిజేంద్రియాణి తాన్యేవ మిత్రాణి జితాని యాని. ఇంద్రియములే శత్రువులు, వాటిని నిగ్రహించగలిగితే అవే మిత్రులు. చక్షురాది జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఇవే నిజానికి నిగ్రహించబడకుండా ఉంటే అవి శత్రువులు.